రైతు బంధు పథకం చెక్కుల మార్పిడి కోసం రైతులు బ్యాంకుల దగ్గర బారులు తీరారు. 2 రోజుల సెలవుల అనంతరం బ్యాంకులు తెరుచుకోవడంతో రైతులు పెద్ద సంఖ్యలో బ్యాంకులకు చేరుకున్నారు. దీంతో బ్యాంకులు కిటకిటలాడుతున్నాయి. నేను బ్రాండ్ షాప్ పెట్టినా నా పైసలు ఒక్కసారి ముద్దపోతాయి అని వాటిలో పడతాడు. బ్యాంకుల వద్ద రద్దీకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, చెప్పండి, రద్దీకి తగ్గట్టుగా బ్యాంకులు ఏర్పాట్లు చేశారా? అసలు రైతులు ఏమంటున్నారు? థ్యాంక్ యూ కళ్యాణి. ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని రైతుకు సంబంధించి పంట సహాయం అందిస్తుందో ఆ పంట సహాయానికి సంబంధించిన చెక్కులు గత 2-3 రోజులుగా రైతులకు అందివ్వడం జరుగుతుంది. ఆ రైతులకు అందించిన చెక్కులు ఏవైతే ఉన్నాయో నగదు రూపంలో తీసుకోవడం కోసం బ్యాంకులకు వెళ్ళిన ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకి ఏదైతే ఈ ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలు కానీ లేకపోతే పట్టాదారు పాస్ పుస్తకాలకు సంబంధించిన జిరాక్స్ కాపీలు కానీ తెమ్మని చెప్పేసి వాళ్ళు అడగడం తోటి ఈ జిరాక్స్ సెంటర్ లో కానీ ఇంకా బయట కానీ చాలా ఇబ్బందిగా ఉంది వాళ్ళకి. అదేవిధంగా బ్యాంకుల వద్ద కూడా ఎక్కువ కౌంటర్లు ఎక్కువ ఏర్పాటు చేయకపోవడం వల్ల రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 7 గంటల నుంచి వెళ్ళే బారుతీరు రైతులు ఉంటున్నారు. ఏదైతే ఆర్థిక సహాయం వాళ్ళకి అందాల్సింది ఉందో అది వస్తే కనీసం పంటకి ఇంత సహాయం దక్కుతుందని చెప్పేసి వాళ్ళు బారులు తీరినా కానీ ఆ కనీస ఏర్పాటు చేయడంలో కానీ ఈ చెక్కులకు సంబంధించిన మార్పిడికి సంబంధించి క్యూ లైన్ లో ఉన్న రైతులకు ఏవైతే ఏర్పాటు చేయాల్సిందో అవి కూడా చేయకపోవడం వల్ల ఇబ్బందులు ఎక్కువ ఎదుర్కోవాల్సి వస్తుంది కళ్యాణి. రైతులు ఏమంటున్నారు? అయితే వాళ్ళు బ్యాంకుల వద్ద ఏదైతే ఉందో ప్రభుత్వం ఇచ్చిన చెక్కుల మార్పిడికి సంబంధించి కనీసం నిల్చుకోవడానికి కాస్త నీళ్లు టెంట్లు కూడా వేయలేదు, తాగునీటి సౌకర్యాలు కూడా కల్పించలేదు. ఈ చెక్కులకు సంబంధించి ఏవైతే జిరాక్స్లు ఇమ్మంటున్నారో అవి తీసుకురావాలని చెప్పడం వల్ల జిరాక్స్ సెంటర్లు కూడా ఉదయం తెరిచి ఉండకపోవడంతో బారులు తీరిన రైతులు ఉదయం టిఫిన్ చేసే సమయం నుంచి మధ్యాహ్నం వరకు ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఇలాంటి ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో కనీస అవసరాలు కూడా కల్పిస్తే బాగుండు అని చెప్పి రైతులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రమేష్. నేను బ్రాండ్ షాప్ పెట్టినా నా పైసలు ఒక్కసారి ముద్దపోతాయి అని వాటిలో పడతాడు. ఎందుకు